వ్యవసాయం అంటే దండుగా నానాడు వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలియజేస్తా ఉన్నాను. చౌకబుర్ చల్లా చెప్పిండ్రు. మొన్నటికి మొన్న షాగాపురం రామాపురం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు వెళ్లి అక్కడ సంబంధిత అధికారులకు ఈసారి నీళ్ళు ఇస్తాము, ఖచ్చితంగా అందరు పంటలు వేసుకోవచ్చు అని రైతులకు చెప్పడం జరిగింది. మళ్ళా అంతలోనే 15 రోజులు కాలేదు, మళ్ళా నీళ్ళు వదలమని చెప్తున్నారు. ఈసారి వరదలు ఉప్పొంగిపోయినాయి. నీళ్లు కూడా వాళ్ళు ఎలా స్టోరేజ్ చేసుకోవాలని కూడా తెలియని ప్రభుత్వం అని తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రైతులను కన్నీరు పెడుతుంది. రైతుల గోస చూస్తే భరించుకోవాలనేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. మేము ఇక్కడ రైతులకు నీళ్ళు ఇచ్చేంత వరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తామని తెలియజేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కూడా మేము ప్రతి మండలం నుంచి కానివ్వండి, గ్రామం నుంచి కానివ్వండి, పట్టణాల నుంచి కూడా పెద్ద మొత్తం ధర్నా చేస్తామనేసి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అమలుగానే హామీలను ఇచ్చిండ్రు. రైతు భరోసా అన్నారు, రైతు బీమా అన్నారు, అలాగే కరెంట్ అన్నారు. ఏది ఇవ్వకుండా ఇలాంటి అబద్ధపు హామీలు చెప్పే వాళ్ళు గద్దెనెక్కిండ్రు. గద్దె దించే రోజు కూడా దగ్గరనే ఉన్నాయనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.